మెగా బ్రదర్ నాగబాబుకు కాస్త నోటిదోల ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇక టీడీపీ గురించి నాగబాబు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. సైకిల్ ఆరోగ్యానికి మంచిదే కానీ రాష్ట్రానికి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎల్లో మీడియా టీడీపీ నాయకులకు జగనే కరెక్ట్ మొగుడు అంటూ వ్యాఖ్యానించారు. తెర ఇప్పుడు అదే టీడీపీ నేతలతో వేదికను పంచుకోవలసిన దిక్కుమాలిన స్థితిలో నాగబాబు ఉండిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వయసు ఎక్కువ పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు అంటూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో నాగబాబు ఓ పోస్ట్ చేశారు. దీనిపై మళ్ళీ వివరణ ఇస్తూ ఏం మాట్లాడినా మా గురించే అని ఆపాదించుకుంటున్నారు. ఇది ఎన్నికల సమర సమయం, నా ఉద్దేశాలు చెబుతున్న తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు, పైన చెప్పింది జీవిత సత్యం అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే నాగబాబు చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం కావటం లేదు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ నాగబాబు చేసిన ఈ ట్వీట్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించే చేసి ఉంటారనే అభిప్రాయాన్ని పడుతున్నారు. దీనికి అనేక కారణాలు కూడా వారు చూపిస్తున్నారు. టీడీపీతో పొత్తు వల్ల నాగబాబు టికెట్కు ఎసరొచ్చిందని, అందువల్లే నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడంతో నాగబాబు పోటీ చేసే అవకాశం దక్కలేదు. తనకు టికెట్ దక్కపోవడానికి చంద్రబాబే కారణమని భావించిన నాగబాబు ఆయనపై ఇలా పరోక్షంగా సైటర్లు వేసి ఉంటారని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఆ మధ్య టీడీపీ జనసేన పొత్తు సమయంలో మీడియాకు ఇచ్చిన ఫోటో సెషన్లో కూడా నాగబాబును పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకోవాలని సూచించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి చెందిన ఆయన తన అసహనాన్ని ఇలా బయటపెట్టి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.